హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంటూ 20లో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మనది ఏమి కాదండి, సేమియా సగ్గుబియ్యంతో పాయసం అయితే చేస్తున్నాను. నేను ఈ సగ్గుబియ్యం ఆల్రెడీ ఒక 10 minutes అయితే నానబెట్టి పెట్టాను. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కప్పు తోటి మెజర్మెంట్ కోసం ఒక కప్పు సేమియా, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేనైతే బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇదే కప్పుతోటి బెల్లం అయితే 3 కప్పుల వరకు తీసుకుంటా. ఎందుకంటే మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 3 కప్పులు వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 2.5 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బ్రష్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత 1 కప్పు వరకు సేమియా యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ సేమియాని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలను తీసుకోవాలి. 1 కప్పు సేమియా, 1 కప్పు సగ్గుబియ్యానికి ఇక నేను 5 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు పాలని 1 పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, 1 పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. చూడండి, సేమియా సగం పైన ఉడికిందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మనం సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ సేమియా ఇంకా సగ్గుబియ్యం కూడా 2 ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఓన్లీ మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 కప్పు సేమియా, 1 కప్పు సగ్గుబియ్యానికి ఇక నేను 3 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుంటానని చెప్పాను కదా, అలాగే ఇక్కడ 3 కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ బెల్లాన్ని డైరెక్ట్గా వేడివేడి పాయసంలో వేస్తే టేస్ట్ అంత బాగోదు. అది కాక బెల్లంలో కొద్దిగా నరకలు ఉంటాయి కాబట్టి మనం ఇలా పాకంలాగా చేసుకొని బెల్లం కరిగించుకున్న తర్వాత స్ట్రైన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాయసంలోకి వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న స్ట్రైనర్ సహాయంతో బెల్లాన్ని మొత్తం వేసుకోవాలి. ఈ బెల్లాన్ని పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే మనకి పాయసం విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నాకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింటే మరి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.